నువ్వు ఇంట్లో ఎట్లా తింటున్నావు రోజు? ఏం పర్లేదురా. రాత్రి నా రూమ్లో వండుతా రా నువ్వు కూడా. ముందు వంట చేయి, తర్వాత మాడదాం. ఎప్పుడు ముగ్గుడు ఇటు ఎక్కించు. సరే దాకా అటు ఎక్కించు. ఇది ఇటు, అది అటు. ఒక 8 గంటలు నూనె వేసి పల్లీలు వేయించి పాలకూరకి పల్లీలతో చేసిన మసాలా కలిపితే చాలా రుచికరంగా ఉంటుంది. ఇక్కడ బస్ స్టాండ్లో ఉంటున్నావా? వంట చేసేటప్పుడు పిచ్చి మాటలు మాట్లాడదు. బస్ స్టాండ్ అన్నారు చూసిన వాళ్ళు, అందుకని. బతుకు బస్ స్టాండ్ అయిందిరా. మనమేం బస్ స్టాండ్ ఉండట్లా. మరి చాలా ఇల్లు ఉన్నాయి మనకి ఊళ్ళో. ఇంకా చాలా ఇల్లు ఉన్నాయి బాబాయ్, తక్కువ అంచనా వేస్తున్నావు. అవి నువ్వు అనుకున్న ఇల్లు కావు, మామూలు ఇల్లు. కొన్ని ఇల్లు, కొన్ని ఇళ్ళే చాలా ఉన్నాయా? ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? ధనియాలు, దాల్చిన చెక్క, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి. పొయ్యి కట్టే అయిపోయింది. నువ్వులు, ఎలా బిర్యానీ ఆకు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, ఓ పని చేయి, మంట తగ్గించి కాసేపు మగ్గని మూత పెట్టి. ఉప్పు వేయాలనా? ఇప్పుడు ఉప్పు వేసేసి ముందు ఇంకొక పిసరై చాలు. శనగలు, ఉడికించిన శనగలు, పసుపు, ఉడికించిన శనగలు, పసుపు, కారం, పాలకూర. కొత్తిమీర. ఏంటి తీసుకెళ్తావు కొన్ని? అంటే నీకే మళ్ళీ రాత్రికి అసలే పిన్ని చెప్పకు, ఇంట్లోంచి గంటేసింది కదా. ఊరికావా? మెడబెట్టి గంటే సంత దూరం ఎలా పడ్డా? ఊరికా మెడపెట్టి గంట పెట్టి నా మటుకు నేను వెళ్ళిపోతే.
పొడి కొట్టుకునిరా. పల్లీలు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, నువ్వులు, ధనియాలు, యాలకులు, లవంగాలు వెళ్ళి చక్కగా మంచిగా పొడి చేసుకునిరా. ఆ మీడియా ఆ 2 కెమెరాలు, మైక్ సెట్లు, లైట్లు తెచ్చేసారు. బాబాయ్ రెడీ ఉన్నాడు, మీరు వచ్చేయచ్చు. ఫ్లడ్ లైట్లు కూడా తెమ్మంటారా? కొట్టిందా లేదా అనేది కొంచెం బాబాయ్ ఫెడ్ లైట్లు కూడా తీసుకొచ్చేయండి. ఇంట్లో గడవ ఇంటర్నెట్ లో పెడతాడంటాడేంటండి బాబు, వీటెప్పటండి బాబు. నేను లొకేషన్ పెడతాను, ఆ లొకేషన్కి వచ్చేయండి. బాబాయ్ ఉంటానండి. ఇంట్లో గొడవల్ని ఇంటర్నెట్ లో ఎవడైనా పెట్టాడంటే కాళ్ళు కూడా ఇస్తా, చూసుకో. నాకు అదంతా సంబంధం లేదు. మాట్లాడక ఇక. మా బాబాయ్ సౌఖ్యం ముఖ్యం. ఆ మసాలా పొడి వేయి. దీంట్లో వేసేయాలా? నీళ్ళు వద్దాను, పొడి పొడిగా ఉంది, మళ్ళీ పొడి పొడి వేయి, తర్వాత నీళ్ళు మొత్తం వేస్తున్నా. శనగల కూర కలుపు ఒకసారి. ముందుగా మూకుడులో పల్లీలు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి, నువ్వులు వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో బిర్యానీ ఆకు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అందులోనే ఉడికించిన శనగలు, పసుపు, కారం, పాలకూర వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి, సరిపడా నీళ్లు పోసి ఒకసారి కలిపి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి మీగడ వేసుకుంటే శనగల పాలకూర రెడీ.